చేస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ నాన్న చెప్తుంటే కాదనలేకపోతున్నాను. నన్ను క్షమించండి. క్షమించడానికి నువ్వేం తప్పు చేయడం లేదు తల్లి. నీ సంతోషమే సూర్య సంతోషం. నీ భవిష్యత్తు కోసం తను కట్టిన ఇల్లు ఉపయోగపడుతుందంటే అందరికంటే వాడే ఎక్కువగా సంతోషపడతాడు. ఎక్కడున్నా నిన్ను చిరునవ్వుతో ఆశీర్వదిస్తాడు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. సాయంత్రం వస్తాను. ఇక్కడికి రాకపోయినా పర్లేదమ్మా. ఇంటి గురించి మనం తీసుకునే నిర్ణయాన్ని నువ్వు ఆకాష్కు చెప్పమ్మా. సరే నాన్న, వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. పిచ్చి తల్లి, సుఖాన్ని సంతోషాన్ని పక్కన వాళ్ళకి వదిలి కష్టాన్ని మొత్తం కన్నీళ్లలో దాచుకుంటుంది. ఇంత మంచి మనిషిని బాధ పెట్టడానికి ఆ దేవుడికి మనసెలా వస్తుందో. పెద్ద యాక్షన్ డ్రామా చేస్తే సంధ్య మనసులో మాటల్లో సింపతి దక్కింది. కానీ ఇల్లమ్మటం గురించి ఏం డెసిషన్ తీసుకుందో తెలియటం లేదు. డైరెక్ట్గా అడిగితే నా మీద డౌట్ వస్తుంది. ఇలాంటి విషయాలు నాతో చెప్పకపోయినా మామయ్యతో షేర్ చేసుకుంటుంది. అదేంటో ఆఫీస్కు వెళ్ళి తెలుసుకోవాలి. వాడేమైనా తిక్క వేషాలు వేస్తే చెప్పమ్మా. అల్లుడని కూడా చూడకుండా చెంపలు వాయించేస్తాను. సార్ ప్లీజ్, నా భర్త గురించి అలా మాట్లాడద్దు. ఆయన కోపంలో ఒక మాట అన్నా తర్వాత కూల్ అయ్యి సారీ చెప్తారు. కానీ ఇలానే నువ్వు సారీలు కరిగిపోతే వాడిలో ఎప్పటికీ మార్పు రాదమ్మా. అన్ని విషయాల్లో తన మాటే నెగ్గాలనుకుని నిన్ను టార్చర్ పెడుతున్నాడు రాస్కెల్. భార్యని బానిసలా చూసే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఇంకా వరస్ట్గా తయారవుతారమ్మా ఈడియట్స్. చాలా ఆపండి. నా భర్తని తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాబాయి అన్న బంధం కూడా మర్చిపోతాను. అది కాదు సంధ్య. వద్దు, ఇంకేం చెప్పద్దు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఉండడం చాలా కామన్. అడ్జస్ట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు మీరెందుకు ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు? మీరు మావయ్య కావచ్చు, ఆయన్ని తిట్టేంత చనువు మీకుండొచ్చు. కానీ నేను తాళి కట్టించుకున్న భార్యని, చచ్చేంత వరకు ఆయనతో నడిచే తోడుని. నా ముందు ఆయన్ని చిన్న మాట అన్నా కూడా నేను ఊరుకోను, క్షమించను. సంధ్య, డోంట్ బి ఎమోషనల్. నేను చెప్పేది నీ మంచి కోసమే. ఏంటి సార్ మంచి? ఈ మంచి అన్నది మనిషి మనిషికి మారుతుంది. సో నా భర్త విషయాల్లో సలహాలిచ్చి సూచనలు చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇదే మీకు ఆఖరిసారి చెప్పడం. ప్రొఫెషనల్గా మీరు బాస్ అవ్వచ్చు, మీ కింద నేను పని చేయొచ్చు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో కలగజేసుకుంటే మాత్రం బాస్ అని కూడా చూడను, బాబాయ్ అని కూడా లెక్క చేయను. ఏంటి బాబాయ్, షాక్ అయ్యారా? అంటే నా యాక్టింగ్ సూపర్ హిట్ అన్నమాట. ఏంటమ్మా ఇది, యాక్టింగా? లేకపోతే మీ మీద సీరియస్ ఎలా అవుతాను బాబాయ్?
అదే అనుకున్నానమ్మా. ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా, మనసులో ఎంత కోపమున్నా, ఎప్పుడు నవ్వుతూ ఉండే సంధ్య నాకే వార్నింగ్ ఇవ్వడం ఏంటా అని నేను షాక్ అయ్యానమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజం బాబాయ్, ఇన్నాళ్ళు ఆయన నన్ను కావాలనే కష్టపెడుతున్నారు అనుకున్నాను. కానీ ఆయనే పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని నాకిప్పుడే అర్థమైంది. ఎవరి ముందు తల వంచని నా భర్తని అప్పుల వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగుతుంటుంటే ఏమీ మాట్లాడలేక ఆయన మౌనంగా ఉండిపోయారు. బిజినెస్లో నష్టం వచ్చి వడ్డీలు కట్టలేక, వాళ్ళకి జవాబు చెప్పలేక ఎంత మెంటల్ ప్రెషర్ అనుభవిస్తున్నారో నాకు తెలుసు బాబాయ్. రాత్రిళ్ళు నిద్రపోకుండా ఆయన టెన్షన్ చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. ఇన్నాళ్ళు మా ఇంటిని అమ్మేయమంటే మా అమ్మ నాన్నల మీద కోపంతోనో లేదంటే డబ్బు కోసమో అనుకున్నాను. అందుకే మొండిగా నేను అమ్మను అని వాదించాను. లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను రెడీ అయ్యాను బాబాయ్. కానీ ఇప్పుడు భర్త కష్టాన్ని అర్థం చేసుకున్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది. ఇంటి కోసం నేనెందుకు ఇంత పట్టుపట్టానో అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. అందుకే ఆయన సమస్యని నా బాధ్యతగా భావించి మా ఇంటిని అమ్మేయాలని నేను డిసైడ్ అయ్యాను బాబాయ్. వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాలని ఫిక్స్ అయ్యాను. అప్పులున్నాయని ఆకాష్ నీకు డైరెక్ట్గా చెప్పాడా? ఆయన చెప్పకపోయినా అర్థం చేసుకోకపోతే నేను భార్యను ఎలా అవుతాను బాబాయ్? పెళ్లి చేసుకున్న తర్వాత నేను చూసిన ఆకాష్ వేరు, ఇప్పుడు చూస్తున్న ఆకాష్ వేరు. ఆయన మెంటాలిటీ మీకు తెలిసిందే. సంతోషాన్ని అందరితో పంచుకుంటారు, కానీ సమస్యల్ని కష్టాల్ని మాత్రం ఎవరితోనూ పంచుకోకుండా ఒంటరిగా అనుభవిస్తారు. తనలో తానే బాధపడతారు. కలకాలం తోడుగా ఉండాలని తాళి కట్టించుకుని కష్టాల్లో ఒంటరిగా వదిలేస్తే మా బంధానికి విలువ ఎక్కడుంటుంది? కానీ ఆ ఇల్లు నీ మొదటి భర్త వాళ్ళ పేరెంట్స్ కోసం ఎంతో ప్రేమతో కట్టించాడని చెప్పావు కదమ్మా. ఆ ఇల్లు అమ్మడం అంటే ఆ జ్ఞాపకాల్ని దూరం చేసుకున్నట్టే కదమ్మా. సూర్య జ్ఞాపకాల కన్నా ఆకాష్తో జీవితం నాకు ముఖ్యం. ఆకాష్ గారి మనసులో సంధ్య స్థానాన్ని నేను రీప్లేస్ చేయకపోయినా సూర్య స్థానంలో వచ్చిన ఆకాష్ గారిని మాత్రం నేను భర్తగానే భావిస్తాను. ప్రేమగా, ప్రాణంగా చూసుకుంటాను.